It's good. That is the law of the land. Act is the law of the land. High Court judgment is the law of the land. RDO order is final. మరి ఎందుకు హైడ్రాబో కాపాడతలేదు, ఎందుకు ఆర్డీఓ స్పందిస్తలేడు అనేది ఇష్యూ ఇక్కడ. నౌ కమింగ్ టు ద పాయింట్. ఇక చిత్ర విచిత్రాలు చూడండి ఇక వీళ్ళ కథ. ఆడ చుట్టూ ఫెన్సింగ్ పెట్టినరు, బోర్డులు వేసినారు. ఇది ఫస్ట్ బోర్డు, ఫస్ట్ ఫెన్సింగ్ పెట్టినాక వేసిన ఫస్ట్ బోర్డు. దీని డేట్ చూడాలి. డేటు 13/12/2023. అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక వారం రోజులకే. 7 తారీఖు గవర్నమెంట్ వచ్చింది, 13 తారీఖు ఫెన్సింగ్ పడ్డది. 7 తారీఖు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే 13 డిసెంబర్ 2023 నాడు చుట్టూ ఫెన్సింగ్ పెట్టి ఇక్కడ రాసుకున్నారు. ఏం రాసుకున్నారు? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ ఉంటే ఎవడు ధైర్యం చేయలే, ఎవడు ఫెన్సింగ్ పెట్టలే, ఎవడు ఈ భూమి నాదని ఎవడు రాసుకునే ధైర్యం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వంలో చేయలే. కాంగ్రెస్ వచ్చిన వారంకే ఫెన్సింగ్ పెట్టినరు. దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్ అని చెప్పి బోర్డు పెట్టినరు. ఇది 13 డిసెంబర్ 2023. తర్వాత 31 మార్చ్ 2026 ఇందులో ఏముంది? దిస్ ల్యాండ్ బిలాంగ్స్ టు MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ఇటు పక్కన ఏమున్నది? డెవలప్మెంట్ బై MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. ప్రాపర్టీ బిలాంగ్స్ టు కోహినూర్ గ్రూప్. డెవలప్మెంట్ ఎవరు చేస్తుండ్రు? MEIL అండ్ శిల్పా ఇన్ఫ్రా. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? శిల్పా ఇన్ఫ్రా ఎవరిది అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకుది. శిల్పా ఇన్ఫ్రా ఎవరిది? రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కొడుకు గారు డైరెక్టర్గా ఉన్న కంపెనీ. ఇది ఎప్పుడు పెట్టినరు? 30 మార్చ్ 2026. కరెక్ట్గా అదే టైంలో మేము మైనింగ్ స్కామ్ అసెంబ్లీలో తీసినాం 28 తారీఖు. ఏమనుకున్నారో ఏందో మళ్ళా ఇగో 2 తారీఖు నాడు మలిపేసిండ్రు. 2 ఏప్రిల్ 2026. ఇదేమో 31 మార్చ్. ఇది 2 తారీఖు అంటే తెల్లారలేదు మర్నాడు. 31 నాడేమో ఈ భూమి శిల్పా ఇన్ఫ్రాద్ అన్నారు. 2 తారీఖు ఏం చేసిండ్రు? దానికి మళ్ళీ తెల్లటి పెయింట్ కొట్టిరు. పేరు కనబడితే మళ్ళీ ఏమవుతుందో బయటకు వస్తుందేమో అనుకున్నారేమో. 2 రోజుల్లో దానికి సున్నం కొట్టేసిండ్రు, పెయింట్ కొట్టేసిండ్రు. తర్వాత ఇగో ఇది 4 తారీఖు 4 ఏప్రిల్ 2026 శిల్పా పోయింది, MEIL పోయింది. మళ్ళీ ఏమొచ్చింది? ఇదేందో వచ్చింది జాయింట్ డెవలప్మెంట్ అని చెప్పి కోహినూర్ గ్రూపు ఇంప్లెక్స్ ఇన్ఫ్రా అని మళ్ళీ కొత్త కథ పట్టుకొచ్చారు. ఎందుకు మారుతున్నాయి బోర్డులు? మొన్న కూడా మీరు చూసిండ్రు మైనింగ్ దగ్గర ఏమైంది? రాఘవ కన్స్ట్రక్షన్స్. మా అన్నవాళ్ళు మా RS ప్రవీణ్ అన్న గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. శ్రవణ్ అన్న RS ప్రవీణ్ గారు పోతే తెల్లారి వరకు పెయింటింగ్ పడ్డది. ఈడ కూడా ఏమైంది? శిల్పా ఇన్ఫ్రా తెల్లారి వరకు పెయింటింగ్, మళ్ళా మర్నాటి వరకు మళ్ళీ కూడా వచ్చేసిండు. ఈ చిత్ర విచిత్రాలు వెనుక అర్థమైతలేదా ఎవరున్నారు? తర్వాత ఇక శిల్పా సంగతి నేను ఎక్కడ ఒట్టిగా మాట్లాడట్లేదు. ఇప్పుడు ఏమన్నారు? శిల్పా ఇన్ఫాటెక్ అని రాసింది ఇక్కడ. శిల్పా ఇన్ఫ్రా అని రాసింది ఇక్కడ. ఇది మేము అందులోకి పోయినాం. ఏది ఆ కంపెనీ యాక్ట్లో పోయి ప్రింట్అవుట్ తీసినాం. ఇది శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్. ఇందులో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు? శిల్పా ఇన్ఫ్రా లిమిటెడ్లో ఎవరు డైరెక్టర్లుగా ఉన్నారు చూస్తే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాస్తూ కింద 3వ డైరెక్టరు శిల్పా రాఘవ వెంచర్స్. ఇద్దరేమో పేర్లు ఉన్నాయి. 3వదేమో శిల్పా రాఘవ వెంచర్స్. ఇది 3వది. ఈ శిల్పా ఇన్ఫ్రాలో ఎవరు పార్ట్నర్లు, ఎవరు డైరెక్టర్లు అంటే సింగిరెడ్డి రమాదేవి, సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, అదేవిధంగా శిల్పా రాఘవ వెంచర్స్ LLP. శిల్పా రాఘవ వెంచర్స్ LLP కూడా ఒక డైరెక్టర్ ఈ కంపెనీలో. దెన్ మేము శిల్పా రాఘవ LLPకి పోయినాం. ఇది శిల్పా రాఘవ LLP. దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని ప్రింట్అవుట్ తీసినాం. అది అందరికీ యాక్సెసిబుల్. ఇది ఎవరైనా వెళ్ళి ఓపెన్గా చూసుకోవచ్చు. ఇందులో సీక్రెట్ ఏం లేదు.
శిల్పా రాఘవ ఎల్ఎల్పికి పోయి దీంట్లో ఎవరు డైరెక్టర్లు అని తీసినాం. దీంట్లో తీస్తే ఎవరు వెళ్ళినరు అంటే పొంగిలేటి హర్షారెడ్డి, పొంగిలేటి లోహిత్ రెడ్డి, పొంగిలేటి సప్నీ రెడ్డి డైరెక్టర్. ఇంత ఇప్పుడు ఏమర్థమైంది? ఈ భూములనికి ఎవరున్నారు? శిల్పా ఇన్ఫ్రా అంటే పొంగిలేటి కుటుంబ సభ్యులు ఈ నాదర్గుల్ భూముల వెనుక ఉన్నారని స్పష్టంగా బట్టబయలైపోయింది. రెండవది, ఇందులో కామన్ డైరెక్టర్ ఉన్నారు. మళ్ళా ఒక 2 పేర్లు ఏవి? సింగిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, సింగిరెడ్డి రమాదేవి అనే 2 పేర్లు అందులో ఉన్నాయి, ఇందులో కూడా ఉన్నాయి. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఈ భూముల వెనుక? అందుకే ఆర్డీఓ పోయి ఎందుకు కొట్టేస్తలేడు, హైడ్రా ఎందుకు స్పందిస్తలేదు అంటే రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఈ భూముల వెనుకున్నాక ఆర్డీఓ కదులుతాడా? రెవెన్యూ మంత్రి కుటుంబ సభ్యులే ఉన్నాక ఇక పోలీసు వాళ్ళు, ఇప్పుడు అమ్మ చెప్పింది ఏమన్నది, మన కౌసల్య ఏమన్నది? కౌసల్య కానీ మమత కానీ పోలీసు వాళ్ళు వచ్చి మమ్మల్ని బెదిరిస్తుంది సార్, మా మీద కేసు పెడుతుంది సార్ అన్నారు. అంటే భూములు రక్షకులే భక్షకులు అయిపోయింది. రక్షించాల్సిన రక్షకులు కబ్జాదారుల పక్షపాతం వహిస్తున్నారు, కబ్జాదారులకు కొమ్ము కాస్తున్నారు. అందుకే భూములను కస్టోడియన్గా ఉన్న ఆర్డీఓ, ల్యాండ్ రెవెన్యూ ట్రిబ్యునల్ చైర్మన్గా ఆ భూములను కాపాడాల్సిన ఆర్డీఓ మౌనంగా ఎందుకుంటున్నాడు? పైన రెవెన్యూ మంత్రి గారి కుటుంబ సభ్యులు ఉంటే పాపం చిన్న అధికారి ఆర్డీఓ ఏం చేయగలుగుతాడు? ఇది ఒక ఆధారం. ఇప్పుడే నీకు శిల్పా ఇన్ఫ్రాటెక్, శిల్పా రాఘవ వెంచర్స్ లింక్ ఏంది, దీంట్లో ఎవరెవరు డైరెక్టర్లో మీకు చెప్పాను. ఇంకొక లింకు చూపిస్తాను. వీళ్ళు మున్సిపల్ కమిషనర్ బడంపేట్కు మేము కాంపౌండ్ వాల్ పెట్టుకుంటామని ఒక దరఖాస్తు పెట్టిండ్రు. ఇది దరఖాస్తు బడంపేట్ మున్సిపల్ కమిషనర్కి పెట్టిన దరఖాస్తు. ఎవరు పెట్టినరు? ఎంబైఎస్ ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అంటోడు ఈ భూమికి నేను కాంపౌండ్ వాల్ పెట్టుకుంటా అనుమతి ఇవ్వండి అని బడంపేట మున్సిపల్ కమిషనర్కు దరఖాస్తు పెట్టాడు. సరే ఇచ్చిండ్రా లేదా నా దగ్గర సమాచారం లేదు, ఇవ్వకూడదు, ఎందుకంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్. వాళ్ళు ఏం చేయాలి? ఆర్డీఓని అడగాలి ఈ భూమి ఎవరిదని. ఇప్పుడు ధరణిలో పోయి కొడితేనే అది డైరెక్ట్ గవర్నమెంట్ ల్యాండ్ అని భూభారతిలో ఈ నిమిషానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టిన భూభారతిలోనే అది గవర్నమెంట్ ల్యాండ్గా ఉంది. సరే అది సెకండ్ సబ్జెక్ట్. బడంపేట మున్సిపల్ కమిషనర్కు ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ నాదర్గుల్లో ఈ 374 ఎకరాలకు మేము గోడ పెట్టుకుంటాం, కాంపౌండ్ వాల్ పెట్టుకుంటాం, మాకు అనుమతి ఇవ్వండి అని దరఖాస్తు పెట్టాం. సరే మేమేం చేసినాము? ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అసలు ఈ కంపెనీ ఎవరిది, దీంట్లో డైరెక్టర్ లెవెల్లో చూద్దామని లోపలికి పోయినాం. ఇది ప్రింట్అవుట్ తీసినామా, ఓపెన్, ఇది పబ్లిక్ డాక్యుమెంట్. ఆక్వా స్క్వేర్ రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇందులో ఎవరు డైరెక్టర్లు ఉన్నారు? దీంట్లోకి పోతే సరే ఇందులో కోహినూర్ కన్స్ట్రక్షన్స్ ఉన్నది, న్యూ హైదరాబాద్ రియల్టర్ డెవలపర్స్ ఉంది, మూడవ పేరు క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ ఉంది. ఇది క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. ఈ ఆక్వా స్క్వేర్ రియల్టర్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరైతే దరఖాస్తు పెట్టినరో మున్సిపల్ ఆఫీస్లో గోడ కట్టుకుంటామని, ఈ ఆక్వా ఎవరిది అంటే అందులో 3-4 పేర్లలో ఒకటి క్రిస్టల్ మ్యాన్షన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ కూడా డైరెక్టర్గా ఉన్నది. సరే అసలు ఈ క్రిస్టల్ మ్యాన్షన్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది అని మళ్ళీ దాంట్లోకి పోయినాం.